డాక్టర్ సిహెచ్ సుశీలమ్మ గారి, శ్రీ ముళ్లపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన 14వ భాగం 25/7/25. స్టార్స్ లేక తెరవేల్పులు. తెలుగు సినిమాలో కథని బట్టి హీరోయిన్లని ఎన్నుకునే రోజులు పోయాయి. హీరోయిన్ల ఇమేజ్ని బట్టి కథను తయారు చేస్తారు. హీరోయిన్ పాత్ర అంటుతోమేదైన జార్జెట్ చీర చుట్టబెట్టాలి. హీరో రిక్షావాలా అయినా, పోలీస్ అయినా, గుమాస్తా అయినా సూట్లు కుట్టించాల్సింది. వాళ్ళ డిమాండ్స్ అన్నీ హై క్లాసులుగా ఉంది. ఒక్కొక్క సాలు కారు పిక్చర్ల కన్నా నటించకూడదని పడింది. 26 బదులు హౌస్ ఇల్లి 6 పిక్చర్లలో వేస్తే ఇండస్ట్రీ బతికినట్టేనా అంట. స్టార్లకి కాన్సన్ట్రేషన్ జాస్తి అయిపోదు. ఇప్పుడే కథలు అంత మాత్రంగా ఉంటున్న ఈ డైలాగులు వీళ్ళని మిడ్చుకోలేక పిగిలిపోతున్నాయి. స్టార్లు అట్టే ఆలోచించకుండానే ఎన్నో సంస్కరణలు చేస్తున్నారు. రేపొద్దున తక్కువ పిక్చర్లలో వేస్తే ఇంకా దుంప తెంపెయ్యరు. కథ గురించి నిజంగా ఆలోచించెయ్యరు. వేషన్ రీలు కెన్నేసి ఫ్రేముల్లో ఉందో చూసుకుందుకి మాత్రమే తీరిక ఉన్నటువంటి వాళ్ళు రేపొద్దునుంచి అడుగడుగున ముంచేదేమిటి, మంచేమిటి, చెడ్డేమిటి, తలేమిటి, తోకేమిటి, కథేమిటి, కమామీషేమిటి అని తగులుకోరా. వామ్మో కొంపలు మునిగిపోతాయి అంటాడు గిరీష్ ఈనాటి తెరవేల్పుల వైభవం గురించి. నటీనటులు షూటింగ్లకు ఆలస్యంగా రావడం సర్వసాధారణం. కాల్ షీట్ ఇవ్వని ఇచ్చినా ఆలస్యంగా వచ్చి ఆర్కెస్ట్రా లేకుండా ఏడిపించే వాళ్ళని, పేరు కోసం బుక్ చేసుకుని వాళ్ళకిచ్చే బ్లాక్ వైట్ కూడా పారేసి, ఆ వేషాలకే 10 పరకో పారేసి కొత్త వాళ్ళని బుక్ చేసుకోవచ్చు. ఈ బాపతు పని కొంత ఇప్పుడు లాంగ్ షాట్లో ఎలాగో జరుగుతుంది. స్టాండ్ బై యాక్టర్ల ఇక మిడ్లాండ్కి క్లోజప్కి రావడం తర్వాత హీరోయిన్ డామినేషన్ గురించి చెబుతూ, ఆవిడ ముందరే చెప్పింది, నన్ను బుక్ చేసుకుంటే కాంట్రాక్ట్ కోసం తప్ప తన ప్రేమలో ఇంకో ఆర్టిస్ట్ ఉండకూడదు, ఫ్రేములు ఇంకొక ఆర్టిస్ట్ ఉండకూడదు, మిగతా వాళ్ళు డైలాగులు అవి అవుట్ ఫీల్డ్లోంచి రావాలి, ఆవిడ రియాక్షన్ ఇస్తుందనమా అని తెరంతా తనే కనబడాలి అని కోరుకునే వాళ్ళని గురించి ఆక్షేపిస్తారు రమణ వెంకటం. పాత్రలు ఒకటో రకంగా ఉండాలి. అన్ని పిక్చర్లలోనూ అవి పక్కనే రకం, ఒకటో రకమే విగ్గులు పెట్టుకుంటాయి, ఒకటే రకం దుస్తులు ధరిస్తాయి, ఒకటే రకం డైలాగుల్లో పాటల్లో ఏడుస్తాయి, ఏడిపిస్తాయి, నవ్వుతాయి, నవ్విస్తాయి, నవ్వుల పాలలు ఒకటే రకంగా పుడతాయి, పెరుగుతాయి, గెడతాయి. అన్ని పెళ్ళాలను ఒకటే కిటికీ చిద్దుల్లోంచి ఒకటే రకం షాటులు చూసి ఒకటే రకంగా అపోహపడ, ఒకటే రకం అవుట్డోర్లో మహాబలిపురం, పూనమల్లి హైరోడ్ తిరుగుతా, తర్వాత ఒకటే రకం కారు కింద పడి ఒకే రకం దెబ్బ పలాస్త్రీ మార్క్ తగిలించుకోడు. చివరిన అన్ని పాత్రలు కలిసి ఒకటే రకంగా గ్రూప్ ఫోటో తీయించుకుంటారు. గూడూరులో పోర్షన్ పోగొట్టుకున్న పెరుమాళ్ళు విన
వెయ్యేలా ఒక హెడ్డింగ్ మినహా మన సినిమాల్లో మిగతావన్నీ ఒకటే విధంగా ఉంటాయి. అందుకే వాట్ ఈజ్ ఇన్ ఏ నేమ్ అన్నాడు షేక్స్పియర్. పేరులో ఏముంది? పేరులో నేమ్ ఉంది. 35 ఏళ్ల క్రితం రమణ సినిమాలను విమర్శిస్తూ గిరీశన్ లెక్చర్స్ రాశారు. కానీ ఈనాటికి తెలుగు సినిమా పరిస్థితి అలానే ఉంది. నిజం చెప్పాలంటే ఇంకా దిగజారిపోయి ఏ మార్పు లేకుండా మూస చిత్రాలు వస్తున్నాయి. అందుకే ఆ లెక్చర్లు ఈనాటి సినిమాలకు కూడా చక్కగా సరిపోతాయి. ఆనాటి గిరీశం ఇప్పుడు ఇన్నేళ్ళైనా అతని వాగ్ధాటిలో మార్పేం రాల. మాటల్లో మస్కాలు కొట్టడం మానుకోల. ఆనాడు బుచ్చమ్మతో మన పెళ్ళైతే ఇల్లు కట్టుకుంటే అని కథలు అల్లి చెప్పినట్టే ఈనాడు కూడా మనం సినిమా తీస్తే సినిమా హాలు కట్టే అన్న కథ అల్లేస్తారు. వింటున్నారా వదిన? అప్పుడు మీరు మన ప్రైవేట్ ఆడిటోరియంలో కూర్చుంటాం. అంటే మన సొంత సినిమా హాల్ అన్నమాట. కేవలం మన కోసమే పిక్చర్ ఆడుతుందన్నమాట. మన వెనకే ప్రొజెక్టర్, మన వెంకటేశమే దాన్ని ఆపరేట్ చేస్తాం. ఊపు మాడిపోతుందని బొచ్చమ్మ వెళ్ళిపోతుంటే ఈ ఊహల ఊయల్ని ఇంకా కొంచెం ఊపుతూనే ఉండేవాడు గిరీష్. కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధాన్లు వెంకమ్మల వెంకటేశంతో చక్కచక్క ఇంగ్లీష్ మాట్లాడతాడు గిరీష్. ఈ విషయం గురించి ఇప్పుడు ప్రస్తావిస్తూ పెద్దవాళ్లతో మాట్లాడటం మజాగా అనుకున్నావా? మీ నాన్న దగ్గర మనిద్దరం గడగడ ఇంగ్లీష్ మాట్లాడినట్టుగా టాపిక్స్ హై లెవెల్లో ఉంటాయి. అంతా హై క్లాస్ అయ్యి అసలు నాతో మాట్లాడటమేవో ఎడ్యుకేషన్. కొందరితో మాట్లాడకపోవడమే ఎడ్యుకేషన్ అయినట్టు. గిరీశం తన కళాఖండానికి డైరెక్ట్ చెయ్యాలని, సినీ రంగమంతా దంగైపోవాలని కోరికతో సినీ ఫీల్డ్లోకి జంప్ చెయ్యాలనుకుంటు. ఈలోగా ది 11 causes ఫర్ ది ఓ జనరేషన్ ఆఫ్ తెలుగు సినిమా ఫర్ ద ఓ జనరేషన్ ఆఫ్ తెలుగు సినిమా అన్న సబ్జెక్టు మీద మహా నిర్దాక్షంగా జనలై చేసి ఏకి పారేస్తారు. 50 మందిని గిరీశన్ డూ మీ ఏ పిక్చర్ అంటూ కాళ్ళ వేళ్ళ పట్టు హిట్ పిక్చర్లు తీసి పారేశాక, తన శిష్యులకు ట్రైనింగ్ ఇచ్చేశాక తను పాలిటిక్స్లోకి వెళ్ళిపోతాడు. నాలాంటి వాడు ఒక ఫీల్డ్నే నమ్ముకొని అంకితమైపోతే మిగతా వాళ్ళు ఊరుకో, అంచేత 4 చక్కబెట్టుకోవ అంటాడు బిజీగా. అయితే సినీ రంగమంతా నటనని, నిజమైన టాలెంట్కి, బ్రిలియన్స్కి అక్కడ చోటు లేదని గిరీశానికి తెలుసు. అందుకే అంటాడు, ఒకవేళ ఎవరైనా బ్రిలియంట్ ఉంటే ఎవర్రా ఇక్కడెవరో బ్రిలియంట్లట, వెధవలున్నారట, తండ్రి తగిలీయమంట. సినీ రంగంలో నిజమైన కళాకారులకి స్వేచ్ఛ లేదు. కళ గురించి ఏమీ తెలియని నిర్మాతలు కేవలం డబ్బు పెట్టుబడి పెడుతున్నామన్న ఇగో వల్ల ప్రతి దానిలో వేలు పెట్టాలని చూస్తారు. అన్నీ తమకు తెలుసుననుకుంటా. ఈ ప్రొడ్యూసర్స్ కన్నా 2 ఆకులు ఎక్కువ చదివారు డిస్ట్రిబ్యూటర్. నిర్మాతలకు అన్నీ తెలుసు. ఏదో బద్ధకం కొద్దీ, పని తొందర కొద్దీ ఒక్కో డిపార్ట్మెంట్ ఒక్కడిని వేస్తా. అంతే తప్ప వాళ్ళకి తెలియగలా ఇవేమన్నా బ్రహ్మ విద్యలా? అయినా ఈ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు స్వతంత్రం అంటూ రొదపెట్ట వాళ్ళ మోహాలు. ఈ అన్నిటి మీద ప్రొడ్యూసర్ల అథారిటీ కాదంటారు. ఏం పాప ప్రొడ్యూసర్లను మట్టుకొప్పుకోవడం, ప్రొడ్యూసర్లు మట్టుకొప్పుకోవటం లేదు. అన్నిటి మీద తమకన్నా అథారిటీలు డిస్ట్రిబ్యూటర్. కుటుంబ సమేతంగా చూడగలిగే సినిమాలు రావటం లేదని జగమెరిగిన సత్యం. ప్రజలందరూ కుటుంబ సమేతంగా సినిమాకు వస్తారని ప్రొడ్యూసర్లు తమ బాక్సాఫీస్ సూత్రాలను, తమ పద్ధతుల్ని మానుకోలేరుగా. అయితే దీనికి ఉపాయం, పడుచు వాళ్ళకి వచ్చిన సీన్లు వచ్చినప్పుడు ఆడపడుచులు కళ్ళు మూసుకోవాలి.
రెండర్థాల డైలాగులకు రెండో అర్థం ఏమిటని పసిపిల్లల్ని అడిగినప్పుడు వాడి నోరు చెవులు మూసేయాలి. ఇంకో ఉపాయం కూడా కనిపెట్టాడు గిరీష్. తండ్రి ముందుగా ఒక్కడు వచ్చి సినిమా చూడాలి, తర్వాత తన బలగాన్ని అతని కుర్చీ దగ్గర కొన్ని మేటలుంటాయి. సినిమాలు అందరూ చూసే ఘట్టాలు అందరినీ చూడని, ఆ పైన భార్య చూడ తగని, ఆవిడ కనపడకుండా వినపడకుండా, పిల్లలు చూడదగినవి తగని, పిల్లలకి కనపడకుండా వినపడకుండా కోడలు కూతురు సిగ్గుపడే సందర్భాలు, వాళ్ళకి కనపడకుండా మీటలు నొక్కే ఏర్పాటు చేస్తారు. ఇలాంటి సమస్యల్ని పరిష్కరించడానికి గిరీశం సినిమా తీయాలనుకుంటున్నాడు. ఎవడో ఒక తలకు మాసిన వాడు 4 ఎకరాలు నాది కాదనుకొని ఇలా పారేస్తే దాన్ని మళ్ళీ 16 ఎకరాల పొలంగా ఫిరాయించుకునేలా డబ్బు కొనిపించి ఇవ్వగలడు గిరీష్. అయితే ఎవరూ ముందుకు రాకపోతే తనంతట తనే నష్టానికైనా సినిమా తీసి తన ప్రజ్ఞ నిరూపించుకోవాలనుకుంటున్నాడు. హీరోయిన్గా బుచ్చమ్మని పెట్టుకోవాలనుకోవడం గిరీశం జన్మల ప్రేమకి తార్కాణం. బుచ్చమ్మని హీరోయిన్గా బుక్ చెయ్యాలంటే అసలు తను డైరెక్ట్ చెయ్యకూడదని తీర్మానించుకున్నాడు. కానీ బుచ్చమ్మకి భయం. లోకమంటే ఈ అగ్గురారమే కాదని, ప్రపంచకమంతా మన కొంప, పెరడవతలే తప్ప యువత లేదని నచ్చ చెబుతారు. తాను నిత్యమ్మ కలిసి నిలబడితే లోకం సంఘం ఛాందస్స పెద్దలు, తామని ఏం చెయ్యలేరు, సోదాహరణంగా వాయిస్తారు. సృష్టిలో ప్రతి ఒక్కటిని ఉద్ఘోషించేదేమిటి? ఐకమత్యం కావాలోయ్, చవలాయ రూపాయి కాసు చూడండి, అందులో 16 అణాలు కలిసి ఉంటేనే వాటి సత్తా. అలా గుంభనంగా కూడబలుక్కొని నిలబడు. ఏది ఆ రూపాయినో మార్చి చూడండి. ఆర్జించిన వాడు హరీమనగానే వాడి సంతతంతా తలా కాస్త పంచుకు తలో దారిన పోయినట్టు చక్కపో. అనాకాసులు శనక గొప్పల్లా చెల్లుబడవు. సంఘీభావం లేకపోతే ఏమవుతుంది? ఓ మంచి రోజు చూసి అబ్బీ గిరీశం నువ్విక నడు అని నన్ను పొమ్మంట. బుచ్చమ్మ దన్ను లేని గిరీశం నిర్బలుడై, నిస్తేజుడై, రోగి అయి, విరాగి అయి, చిక్కి సగమై తర్వాత చచ్చిపోడు. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే సినిమా వాళ్లకున్న ఐకమత్యం మనవరికి లేదు. అందరూ కూడబలుక్కున్న ఒకే రకమైన కథ ఒక్కలాగే తీస్తారు. ఎన్ని సినిమాల్లో చూసినా కథలో తేడా ఉండదు. పైగా డైలాగులన్నీ ఉపన్యాసాల్లా ఉండటమే కాక అవి చాలవన్నట్టు కథ అంతా అయిపోయిన, కథలో పాయింటేమిటో పట్టుకోలే. వాళ్ళకి లెక్చరర్ల ద్వారా కథని జ్ఞాపకం చేసి అబ్బి నువ్వు మా ద్వారా గ్రహించిన నీతి ఇది స్నీ అని మరోసారి గుర్తు చెయ్యటానికి హాల్లోకి ఆలస్యంగా వచ్చి పక్క వాళ్ళని జరిగిన కథ చెప్పమని ప్రాణాలు తోడకుండా వాళ్ళే 15 గంటకోసారి జరిగిన కథ టూకీగా డైలాగుల్లో చెప్పేస్తారు. కప్ప కళాఖండాలు తీయడం పెద్ద గొప్పేం కాదని గిరీశం అనుకుంటా. సత్యజిత్ రాయ్ ఆ 17 పాంచాలి తీశాడు, నేను తీయల. అంతే కదా తేడా. అలా బాజారు వాయించి పొద్దస్తమాన్ అవార్డులు గుప్పిస్తారని వాగ్దానం ఇస్తే నేను తెల్లారేసరికల 6 కళాఖండాల అలా అవతల పారేస్తాను తీసేసి అంటాడు గిరీశం చాలామంది తెలుగు దర్శకులకు. మళ్ళీ అసలు కళాఖండాలంటే ఏమిటో డబ్బురాని పిక్చర్, అంతే కదా. అసలే డబ్బులు గెత్తగా నెత్తిన చెంగేసుకుపోయేవాడు బోడుగుండ మీదికి మల్లె చెండులా ఈ పేరు తగిలిస్తా. మరెప్పుడు ఇలాంటి భోగాయిత్య పనులు చేయకుమి అని సున్నితంగా మందలించటం అన్నమాట. 2 in 1 సూత్రం ఒకటి చెప్పారు. మంచి మసాలాలన్నీ ఉన్న ఓ పిక్చర్ తీయాలి.
ఆ పిక్చర్లోని డ్యాన్సులు, క్యామిక్కు వగైరా, డబ్బు, వాసనేవన్నీ తీసి పారేసి ప్రెస్టేజ్ పిక్చర్ అని పబ్లిసిటీ ఇచ్చేసి సర్కారు వాళ్ళ సర్టిఫికేట్ కొట్టే ఆ తర్వాత ఈ తీసిన భాగాలను పోగేసి మాస్ పిక్చర్గా విడుదల చేసి బాక్సాఫీసు కొట్టుకోవచ్చు, కొట్టచ్చు. 2 birds at 1 shot. 4 డబ్బులు నొల్లుకున్నాక మన మాటకి అద్దెక్క, మన పేరుకు ఒడ్డెక్క. మనం తీసినవే కళాఖండాలు, మనం తీసినవే హిట్ పిక్చర్. నిజానికి ప్రజలకు ఏది నచ్చుతుంది అన్నది పసిగట్టడం ఏమాత్రం బ్రహ్మ విద్య కాదు. రీసెంట్ హిట్లు 4 చూసుకొని అవే తిరగేసి మరగేసి తీస్తే మార్పులు చేర్పులు అంటే పెద్ద మార్పులేం కావు. పాత పిక్చర్లో హీరోయిన్ సైకిళ్ళ మీద డాషింగ్ ఇచ్చుకొని ప్రేమలో పడతారు కదా, అందులో హీరోయిన్ ఎడమ నుంచి, హీరో కుడి నుంచి వస్తా. ఈసారి హీరో ఎడమ నుంచి, హీరోయిన్ కుడి నుంచి వస్తారని మార్పు చెయ్యాలి. పాత పిక్చర్లో హో చందమామ అని ఉంటే కొత్త పిక్చర్లో ఆహాహా చందమాన అని మార్పు చేయాలి. పాత పిక్చర్లో హీరో 3 హీరోయిన్లతో పాట పాడి కొత్త దాంట్లో కనీసం 60 హీరోయిన్. చివరిలో శరత్ బాబు కథని మిక్స్ చెయ్యాలి. కడివెడు కన్నీళ్లు గుంపెడు పాదధూళి ఉంటే బెంగాలీ బాబు కథలని సూపర్ హిట్ అయ్యాయి. ఆఖరికి శరత్ బాబు లేచి ఈ కథ నాది కాదు బాబు అని పరిగెత్తితే అంతా కలిసి ఆయన్ని కోక్కలేయచ్చు. ఇది మీదని ఎవరు చెప్పారయ్యా, అసలు ఈ సెట్టుకు మీరెందుకు వచ్చినట్టు అని దబాయించి. సినీ మాయా అంటే ఇలానే ఉండాలి కదా. ఒక్కసారిగా సినిమా రంగాన్నంతా మార్చేసి సంస్కరించాలని అనుకోవటం పొరప. అన్నీ చకచకా సంస్కరణలు జరిగితే రేపొద్దున సంస్కరించడానికి, పరిష్కరించడానికి సమస్యలు పత్రికలకి రాసేందుకే ఉండదు. ధనానికి చదివిందికి తూర్పు భాష. పెద్ద ప్రవక్తలు కాదలుచుకున్న విమర్శకు తిట్టిపోసిందికి ఏం ఉంటుంది కనుక సినిమాలు ఇలానే ఉండాలి. వాటి మీద అలాగే క్రిటిసిజం అఘోరిస్తూ ఉండాలి అంటాడు గిరీష్. పైగా కథలో అక్కర్లేని పాటలు, అనాకాని డ్యాన్సులు లేకపోతే అవకతవకలు గట్రా లేకుండా నీటుగా తయారైపోయి ఆ పడంగా అది సహజంగా అమరిపోయి జీవితానికి దగ్గరగా వెళ్ళి అందులో కలిసిపో. సినిమాలన్నీ జీవితంలా ఉంటే అసలే జీవితం అంటే మొగం ఒత్తుతున్న జనం సినిమాలు ఎందుకురా అని మానేయగలరు. అంచేత ఇప్పుడు సినిమా ఉన్నదున్నట్లుగా తీయ, జీవితాన్ని సినిమా దగ్గరికి జరపాలే తప్ప సినిమాని ఎంత మాత్రం ఇటు రాకూడదు అంటూ అసహజంగా, అస్తవ్యస్తంగా, అతుకుల బొంతల ఉన్న సినిమా కథని వ్యంగ్యంగా విమర్శిస్తాడు గిరీష్. విడో మ్యారేజెస్ ద్వారా సివిలైజేషన్ పెరగటానికి, బాల్య వివాహాలు అవసరమైనట్టు, కళాఖండాలు కావాలని అఘోరించటానికి చెత్త సినిమాలు సంవత్సరానికి బోలెడు వస్తూనే ఉంటాయి. మాలాగా బ్రిలియంట్ థింకర్స్ వాటి మీద లెక్చర్లు దంచుతూనే ఉంటారు. ఈ విధంగా సినీ రంగంలో అవకతవకల మీద గురి చూసి అధిక్షేప ప్రయోగం చేస్తాడు గిరీష్. నటన గిరీశం లేక గిరీశం నటన. లెక్చర్లు దర్శకత్వమే కాక నటన కూడా చేపట్టాలనుకున్నాడు గిరీష్. ఒకసారి గిరీశం మేకప్ అయి కెమెరా ఎదుట నిలబడేసరికి సినీ జనమంతా దంగైపోయారు. వేసింది విలేజీ రౌడీలు. హీరోయిన్ని బలాత్కరించబోతే హీరో అడ్డుపడి తన్ని హీరోయిన్ని
తీరా గిరీశం వేషం కట్టి 2 ఎక్స్ప్రెషన్లు అలా అలా విసిరేసరి ఆ నటనా విన్యాసానికి హీరో బేజారై ఈ నటరాక్షసుడి పక్కన నటించలేదు, నన్ను మింగేస్తాడని ఒకటే గోల. హీరోయిన్ కూడా హీరో ఓడిపోవాలని, విలన్ తనని రాక్షస వివాహం చేసుకోవాలని, కథని మార్చాలని అందరు. ప్రొడ్యూసర్లు బెదరిలా కూడా ఇంత న్యాచురాలిటీ అక్కర్లేదన్నమాట. మరి ఇంత ధాటిగా నటించేశాడన్న మాట. గిరీశం ద గ్రేట్. డామిట్, కథ అడ్డంగా తిరిగిందంటూ గిరీశాన్ని గొరద ఏ సుముహూర్తాన తెర వెనక్కి పంపారు. ఇప్పుడు ముళ్ళపూడి వారింట వెలసిన ప్రతి లెక్చర్ చివర గిరీశం అలాగే నిష్క్రమించి సామెత సినీ రంగాన్ని దుయ్యబట్టడానికి గురదాడవారి గిరీశాన్ని ముళ్ళపూడి తీసుకున్నారు. గిరీశం ఆనాడు గురదాడవారి ఎంత పుట్టిన ఇప్పుడు అతని మాట బాడి రమణదైపోయి రమణ శైలి ప్రత్యక్షమవుతుంది. ఇది సినిమా రంగానికి సంబంధించిన లెక్చర్లు కాబట్టి వాడే సామెతలు సినీ రంగానికి సంబంధించినవే ఉంటాయి. నీ ఇల్లు రా ఫిల్మ్ గాను నీకెప్పుడు ఒక్కలాంటి వేషాలే దొరక, నీ పిక్చర్కి ఒరిజినల్ మ్యూజిక్ జమపడ, డబ్బు లేకుండా చూసి హీరోయిన్ కాల్ షీట్ ఇవ్వ. హారిని ఇల్లు బంగారంగా నీకు బ్యూటిఫుల్ యంగ్ విడోతో మ్యారేజ్ కాన్, 1000 పిక్చర్ల ఆయుష్, 100 పిక్చర్ ప్రాప్తి రస్. జీవితం సినిమాలా ఉంది అంటారు అందరూ మామూలు, కానీ రివర్స్గా గిరీశం అనడం ప్రతి సినిమా కథలంత జీవితాలతో చస్తున్నా. ఇంకా తెలుగు విద్యుత్ శాస్త్రకారు, సిగార్స్ ఫస్ట్, వానర మానవు, బ్రిలియంట్ల వెధవలు బ్రిలియంట్ల ఖాళీ డోస్, క్రిటికీ తాత్పర్య, టెక్నికల్ హంగారమ, మిస్ట్రీ మినిస్టర్లు, పొగలు మోతుబరు, హేళన సప్తాహరాత్రుడు, కామంధేరు, భర్త కంట్రోల్. రమణ రచనలో ఒక తూగు ఉంటుంది, గమకమ్ము. అందుకే వాక్యాలు రేసు గుర్రాల పరిగెడు. ఆ వేగం పదాలు అక్షరాల్లో చేసి కొత్త పంధాన ప్రయాణం చేసి కొత్త పదాలు పదబంధాలుగా ప్రత్యక్షము గ్రాంధిక భాష. ఈ విధంగా చేసి హాలీవుడ్ స్టీవర్ట్ గ్రైంజరుండు, అచ్చోటని గ్యారీ గ్రూపరుండు కోటీశ్వరుడై నో నేమే మీరు నోయవచ్చు, ఆ నోమే మీరు నోయవచ్చు. డబ్బులు ఖర్చు పెట్టి సినిమా చూడటం ఏమిటంటాడు క్రీస్. కానీ స్టీవ్ ఓ సర్కిల్లో అయితే ఊరికే చూడచ్చు, బేవార్సుగా సినిమా చూడటానికి వచ్చే వాళ్ళని వెక్కిరిస్తారు. టికెట్ కొని సినిమా చూడటం ఎంత అర్థం లేని పని. పుస్తకాలు కొని చదవటం కూడా అంత వెర్రితనం అంటాడు గిరీశం రివర్సులు. ఆ గిరీశం లెక్చర్లు పుస్తకంలో మొదటి లెక్చరే మై గాడ్ పుస్తకాలు కొనడమా మగ్బేరియస్ అని మొదలుపెట్ట. ఈ కలియుగంలో తెలుగువాడు పుస్తకాలు కొనడు, బెగ్ బారో స్టేల్ అని తెలుగువాడు పుస్తకాలు చదవాలనుకోడు. ఒకవేళ చదవాలన్న అఘోరి మనస్సులో తగలబడి ముష్టెత్తుకుంటు లేదా ఎవరినైనా ఎరువడుగుతారు. ఈ రెండు కుదరపోతే బెగ్ బారో ఆర్ స్టీల్ దొంగతనం. ఒకడు కొంటే 10 మంది ఎరువడికి తెచ్చుకొని చదివే సంస్కారం తెలుగు. ఎవరికి వాడు పుస్తకాలు కొనేసుకుంటే ఇక దొంగతనానికి నేరాలకి స్థానం ఎక్కడ? కోర్టులు, బందికానాలు, సిగార్స్ వగైరా వర్తక వ్యాపారాలు ఆగిపోవాలి. అసలు నేరాలు తరక్కపోతే ఇక దేన్ని గురించి రాయ? అసలే ఆంధ్రాలో ప్రతి 3వ వాడు కవి. అందరూ రాసేస్తే ఇక చదివేదెవరు?
పైగా పుస్తకాలు ఎరువడగటం అనే ప్రక్రియ వల్ల ఆ పుస్తకాల్లో ప్రేమ లేఖలు మొదలైన బట్వాడా చేయి. అసలు పుస్తకాలు ఎరువు తెచ్చుకోవడం అనే మన ప్రాచీన సంప్రదాయం. పూర్వం ఇన్ని బుక్కులుండేవా? బుక్కులు రాసిని తాటాకుల మీద, రుక్కులు కాసిని తాటాకుల మీద రాసుకొని కావ్యాలు అని ఎవడన్నా చదువుకోవాలని ఆ కట్ట ఓసారి ఎరుబడికి తెచ్చుకొని చదువుకొని వాపసిచ్చారు. 5 మంది ఈ కాలపు వాడు పేపర్ చదివినట్టు 5-6 కలిసి పేపర్ చదివి దానికన్నా అన్ని వైపులా మూగి నిలువుగా అడ్డాన ఐమూలగా తలక్రిందుగా చదివేసి తలో ముక్క చించుకుపోయి చదివి పరిపరి విధాల ఆనందించి సంఘం పఠనం అంటారు. అలాగా పుస్తకాలు. పైగా ఇవి ఎరుబడికి తెచ్చిబడేసుకుంటే ఎవరన్నా ఉపద్రవంగా వచ్చేబడి సిగాసి ఎరకాటవైనప్పుడు మార్కెట్లో అమ్మి ఆపద గడుపుకోవచ్చు. తెలుగుదేశంలో రైల్లో బస్సులో ఒక న్యూస్ పేపర్ కొంటే మిగతా అందరూ తీసుకొని చదువుతారు. కానీ ఎవరికి వాళ్ళు పేపర్ కొనరు. పైగా ఫ్రంట్ పేజీ లాస్ట్ పేజీ అంటే అడిగి పుచ్చుకుంటారు. ఒకతను ఒకవైపు చదువుతుంటే వెనక వైపు ఇంకో అతను చదవటం కూడా మనం చూస్తూ ఉంటాం. పైగా ఆ పేపర్ తిరిగి ఇచ్చేసేయడం, నలిపి ఇవ్వడము, తమ సొంతమన్నట్టు సంకన పెట్టుకొని వెళ్ళిపోవడము చేస్తూ ఉంటాం. ఇలాంటి వాళ్ళ మీద వ్యంగ్యాస్త్రాలు సంధిస్తారు. దీని మీద బాపు కార్టూన్లు చాలా వచ్చాయి. ప్రపంచ తెలుగు మహాసభలు తెలుగువాడి లక్షణాలు గురించి సినారే హాస్యంగా ఆక్షేపించాడు కూడా. దీనిలోని లెక్చర్లు మొత్తం సినీ రంగానికి సంబంధించినవే అయినా మొదటిది చివరిది మాత్రం వేరు. పుస్తకాలు కొని చదవటం గురించి మొదటిది గురదాడ వారి కన్యాశుల్కంలో ఉన్నది శబ్దాశ్రయ హాస్యం అని విమర్శలకు గురిపెట్టిన బాణం చివరి. ముళ్ళపూడి వాళ్ళకి కన్యాశుల్కంలోని హాస్య రచనా పద్ధతి జనలేని అవి. అయితే అందులో ఉన్నదంతా కేవలం శబ్దాశ్రయ హాస్యం అనేసరికి ఆయనకు ఎక్కలేని కోపం వచ్చింది. ఈ కోప తీవ్రత ముళ్ళపూడి వారి మరే ఇతర రచనలో కనపడు. దీన్ని బట్టి ముళ్ళపూడి వాళ్ళకి కన్యాశుల్కం నాటకం అంటే ఎంత అభిమానము, దాన్ని గెలిచేసరికి ఎంత కోపం వచ్చిందో తెలుసు. కన్యాశుల్కంలో హాస్యం ఇంగ్లీషు తెలుగు మాటల కలయిక వల్ల పుట్టి అది తెలుగు హాస్యం కాదని గొప్ప హాస్య తాత్పర్యం. ఇన్నాడు కన్యాశుల్కంలోని గిరీశం వేలాపనలోని హాస్యం, కానీ దీన్ని చూసి నవ్వుకున్నామా మనం? ఇందులోని హాస్య పదాలని హాస్యాస్పదాలా? శబ్దాశ్రయ హాస్యం అంటూ హాస్యాన్ని వెడగొట్టడం ముళ్ళపూడికి ఇష్టం లేదు. మొత్తానికి హాస్య బ్రహ్మగారి సిద్ధాంతం ప్రకారం హాస్యం 2 రకాలైనట్టు తోస్తుంది. ఒకటి శబ్దాశ్రయం, అంటే చప్పుళ్ళని ఆశ్రయించుకు బతికి. అది రెండోది నిశ్శబ్దాశ్రయం, అంటే మాట్లాడకుండా గుడ్లు ఇంత చేసి జడ్జీగా చోట లల్లెల్ల అని ఎక్కే పెళ్లి మొగ్గలు వేయి. ఇంతకీ నవ్వకపోతే ఎదుటివాడిని కింద పడేసి కితకితలు పెట్టడం అయ్యో. అందుకు బలిష్ఠులు అయిన వాళ్ళే వడగట్టడం మంచిది. పోతే వీరు చెప్పిన శబ్దాశ్రయ హాస్యంలో పరభాషా శబ్దాశ్రయ హాస్యం, స్వభాష శబ్దాశ్రయ హాస్యం అని అన్ని విధాలు కూడా ఉంటాయా? వాటిలో ఆంగ్ల శబ్దాశ్రయ హాస్యం హీనమైందే. గిరీశం మాట తెలుగు ఇంగ్లీష్ పదాల కలయిక వల్ల ఏర్పడ్డ అది తెలుగు హాస్యం కాదనేవాళ్ళు గిరీశానికే కోపం. నా మాటకి నవ్వకండి అంటాడు విసురు. విక్రమార్కుడి మార్పు సింహాసనాలు గిరీశమాల్లో చేరాలని యువతీ యువకుల ఆకాంక్షను
సినీ రంగంలోని అవకతవకల్ని లోతుపాతుల్ని స్పృశించిన సినీ రంగాన్ని తీవ్రంగా అధిక్షేపించడానికి ప్రత్యేకంగా గిరీశన్ లెక్చర్లు అన్న పుస్తకం రాశారు. గడదాడ మా కన్న తండ్రి అని చెప్పుకునే అదృష్టం కన్యాసుకల్లో పాత్రలన్నిటికీ పితృవాక్య పాలకుడైన గిరీష్ కన్న తండ్రికి ఎదురు చెప్పలేక డామిట్ కథ అడ్డం తిరిగని నాటకాన్ని ఓపెన్ ఎండెంట్ చేసి సక్కాపోయి తండ్రి రుణం తీర్చుకోవాలని తపన కాలుగాలిన పిల్లిగా తిరుగుతూనే అతగాన్ని విశ్వసించలేక ఆ తీవ్ర ధోరణి తట్టుకోలేక ధైర్యం లేక అతన్ని ఈనాడు తెచ్చిన తమ మార్గంలో నటింపగలమన్న నమ్మకం లేక ఏ రచయిత ధైర్యం చెయ్యలేకపోయి. కానీ ఈ మధ్య కొందరు రచయితలు ఈనాటి సినిమా సమాజంలో అన్ని రంగాల్లో అనేక లోపాలను ఆక్షేపించడానికి గిరీశమే తగిన వాడని ఎంచి అతన్ని మళ్ళీ మళ్ళీ రప్పిస్తారు. గొప్ప విషయాన్ని చెప్పడం గొప్పే, ఆ చెప్పే విధానం కూడా గొప్పగా ఉంది. సినీ రంగం లాంటి ప్రముఖమైన వస్తువు స్వీకరించిన రమణ దాన్ని చెప్పే పద్ధతి కూడా రమ్యంగా చెప్పారు. వరదాడ వారి హాస్యాన్ని వారసత్వం చెప్పాలని ఖచ్చితంగా రమణకి మాత్రమే అర్హత. వరదాడవాడి బాణీలో నడుస్తూ తనదైన ప్రత్యేక శైలిలో చెబుతూ తెలుగు హాస్యాన్ని రమణీయంగా పండి తనకు తానే సాటి అని రుజువు చేసుకున్నారు రమణ గిరీశన్ లెక్చర్ల. ఎంత తీవ్రంగా సినీ రంగంపై అధిక్షేపాన్ని రాసినవాడు తక్కువ. గోవిందరాజులు సుబ్బారావు గారు గిరీశం పునరాగమనం అన్న నాటిక రాశారని సినీ కళను సంస్కరించడానికి తలపెట్టారు అందులో గిరీశ్. కుహనా సంస్కర్తలకు దాంబికులకు గిరీశం ఒక స్వరక. గిరీశం రంగాల శాస్త్రి లాంటి వాడు కన్యాశుల్కం సాక్షి రచనల పరిధికి లోబడి ఆ కాలానికి ఆ పరిమితికి మాత్రమే పరిమితమయ్యే పాత్రలు కాదు. వాళ్ళు ఆనాటి నుండి ఈనాటి వరకు ఎందరో రచయిత కళల నుండి మళ్ళీ మళ్ళీ కొడుతూనే ఉంది. ఈ సంఘంపై విమర్శనాస్త్రాలు గుప్పిస్తూనే ఉంది. అనంతంగారి జంఘాల శాస్త్రి శ్మాలోక యాత్ర, అయ్యల సోమయాదుల నాగేశ్వరరావు గారి మరో జంఘాల శాస్త్రి రచనలు. జంఘాల శాస్త్రి మళ్ళీ మళ్ళీ దర్శనమిచ్చి సమాజంలోని లోపాలు అవహేళన చేస్తాడు తనదైన ధోరణి. వడ్లమన్నాటి కుటుంబంలో గిరీశన్ ద గ్రేట్ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్పులలో సినీ రంగంలోని చెడును ఖండించడానికి గిరీశాన్ని ఒప్పించారు. చలనచిత్రంలో వైవిధ్యం లేకపోవడం, కథలో అవాస్తవికత, గతానుగతికత, రచయితకున్న అస్వాతంత్రత, పాటల్లో భావహీనత, సంగీతంలో పరానుకరణ ధోరణి, నటులకిచ్చే తగని ప్రాధాన్యం, తద్వారా పెరిగిపోయి క్రమశిక్షణ రాహిత్యం, కళని సంస్కృతిని పాడు చేసి విజృంభించిన వ్యాపార ధోరణి మొదలైన విషయాలన్నిటి మీద గిరీశన్ తన తర్క ప్రతిభనంతా వినియోగించి వ్యంగ్యంగా మొదలైన విషయాలన్నింటినీ సమర్థిస్తున్నట్టు కనిపిస్తున్న విప్రతీప ధోరణి ఐరనీలో విమర్శ, ముఖ్యంగా వ్యంగ్య రచన ప్రాణమైన అతిశయోక్తి, అందులో అలంకారప్రాయంగా వాడుకున్న మాట నిజం అంటారు. అలాంటి అధిక్షేప రచనలు అతిశయోక్తి వల్ల అధిక ప్రయోజనాన్ని పొందవచ్చు. ఎంవి నారాయణాచార్య రచించిన గిరీశం లెక్చర్స్ ఫస్ట్ 21st సెంచరీ 1990లో వచ్చింది. ఆనాటి ముఖ్యమంత్రి రామారావు గారిని అధిక్షేపిస్తూ రాసిన వ్యాస సంపుటి గిరీశం ద గ్రేట్ సర్వాంతర్య, ఇందుగలట్ అందులేడనే సందేహం వల్ల అతడు సర్వోపగతుడు, ఎందందు వెదకి చూసిన అందందే గిరీశం కలడు. మిగతా విషయాలు రేపు.